నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. క్యాన్సర్ అంటేనే ఒకప్పుడు భయం, మరణం అనే భావన ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, ఆధునిక సాంకేతికతలు ఇప్పుడు క్యాన్సర్ రోగులకు కొత్త ఆశలను చిగురింపజేస్తాయి. మీద చేసే ఈ మెషిన్ ఏదైతే ఉందో ఒకప్పుడు అంటే ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కావాలి అని అంటే అమెరికా, యుఎస్, తర్వాత యూరోప్, జర్మనీ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చేది. అది ఇండియాలో ఫస్ట్ టైం యశోద హాస్పిటల్లో పెట్టడం జరిగింది. దాదాపుగా ఒక 2 years నుంచి మనకు తెలుగు రాష్ట్రాలే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, ఇంకా అదర్ కంట్రీస్ నుంచి కూడాను పేషెంట్స్, ఎందుకంటే మిగతా కంట్రీస్లో కూడాను కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు కొంచెం కేర్ అనేది చాలా బాగుంటుంది, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము అనే ఉద్దేశంతో చాలామంది ఆస్ట్రేలియా నుంచి, ఆఫ్రికా నుంచి, సౌదీ కంట్రీస్ ఇట్లాంటి ప్లేసెస్ అన్నింటిలో నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడ వరకు రావడం జరిగింది. లాస్ట్ 2-3 yearsలో దాదాపుగా 700 మంది పేషెంట్స్ని ట్రీట్ చేశాము. వీళ్ళందరికీ కూడాను చాలా చక్కటి రిజల్ట్స్ వచ్చాయి. ఇవన్నీ మన రిజల్ట్స్ అన్నీ కూడాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో రీసెంట్గా మనము యూకేలో జరిగిన కాన్ఫరెన్స్ MR-Linac కన్సోర్షియం అనేసి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ కేసెస్, MRI అడాప్టివ్ థెరపీలో చేసిన కేసెస్ అన్నిటినీ కూడాను ఒక అట్లా మంచిగా తీసినా కొద్దిగా పెట్టేసి ఈ క్రమంలోనే హనుమకొండ వేదికగా యశోద హాస్పిటల్ సైటెక్ సిటీకి చెందిన వైద్య నిపుణులు సరికొత్త విషయాలను వెల్లడించారు. క్యాన్సర్ చికిత్సలో వస్తున్న రోబోటిక్ సర్జరీ మరియు MR-Linac వంటి అధునాతన టెక్నాలజీలు రోగుల పాలిట వరంగా మారుతున్నాయని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం సునీత ఒక కీలక విషయాన్ని పంచుకున్నారు. గతంలో అంటే పెద్ద కోతలు పడే సర్జరీలు ఉండేవని, కానీ ఇప్పుడు కేవలం 8 mm చిన్న రంధ్రాలతోనే అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ ఆపరేషన్లను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆధునిక చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే. గర్భాశయ, అండాశయ క్యాన్సర్ వంటి క్లిష్టమైన సర్జరీల తర్వాత రోగులు చాలా వేగంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స జరిగిన 24 గంటల్లోనే రోగులు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉండటం విశేషం. ఈ అత్యాధునిక పద్ధతులు రోగులపై శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తూ మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో సాంకేతికత అడుగు పెట్టడంతో ఇకపై రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భరోసాతో చికిత్స పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్య రంగంలో ఇటువంటి అభివృద్ధి నిజంగా అభినందనీయం. క్యూకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.